రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లకు సంబంధించి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. చాలా బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉంది? ఎందుకు దీనిపైన ఏం క్లారిటీ ఇవ్వలేకపోతుంది? ఏం చెప్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫీజుల రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి పథకం వేసింది. అందులో భాగంగానే ఆయన అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 8 నెలల దాకా అవుతుంది. ఇంతవరకు బడ్జెట్ ఇవ్వలేదు. మొదటి నుంచి వచ్చినప్పటి నుంచి అన్ని బడ్జెట్ ఇస్తుడు. కాంట్రాక్టర్లకు ఒక్కొక్కరికి 6,000 కోట్లు 7,000 కోట్లు ఇచ్చిండు. 14 లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజుల రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడానికి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటిది నాకు అర్థం కాదు. ఇది ఇవ్వద్దు, చదువుకుంటే పేద కులాలు చదువుకుంటే కూడా ఓర్వలేకపోతాం. ఇంత దుర్మార్గంగా గతంలో ప్రతి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన జలగం వెంగళరావు నుంచి రాజశేఖర రెడ్డి దాకా, ఆ తర్వాత కేసీఆర్ దాకా, కేసీఆర్ కూడా చాలా స్కీములు పెట్టాడు. ప్రతి ముఖ్యమంత్రి బీసీల కోసం ఏదో ఒకటి చేశాడు. కానీ ఈ ముఖ్యమంత్రి ఒక్కడు కూడా బీసీలకు చేయలేదు. బీసీల మీద కట్టి వీళ్ళు చదువుకోవద్దని చెప్పి గురుకులాలు ఎత్తేసే కుట్ర, ఫీజుల రియంబర్స్మెంట్ ఎత్తేసే కుట్ర చేస్తుండు. ఇది మంచిది కాదని ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. హెచ్చరించడం అనేది కాకుండా పార్లమెంటరీ భాషలో పొలైట్గా చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. వినకపోతే నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు? 56% జనాభాతో పెట్టుకుంటున్నావు. ఎస్సీ ఎస్టీ బీసీ అంటే 90%. రెడ్లలో కూడా పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా వస్తుంది ఫీజు రియంబర్స్మెంట్. ఎందుకు ఎత్తేయాలి అంటే మెజార్టీ బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, వీళ్ళు చదువుకోవద్దు అనేటటువంటి కుట్ర ఇందులో దాగింది. అందులో భాగంగానే డబ్బులు ఇవ్వకుండా బకాయిలు వేరుకుపోయేటట్టు చేశాడు. నన్ను అంటాడు కృష్ణయ్య అంటే అవును సార్, అదే అడుగుదాం అనుకున్నా. ఎట్లా చూస్తా అంటే ఆర్ కృష్ణయ్య గారు ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీ గారు. సో ఏపీ రాష్ట్రంలోనే దాదాపుగా కొన్ని వేలలో బకాయి ఉంది. అక్కడ ప్రశ్నలు ఇక్కడ మాట్లాడి మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తాం అంటే మొదటి 2 పాయింట్లు మాట్లాడతాడు. రెండుకి మంచి జవాబు ఉంది. ముఖ్యమంత్రి గారు నాకు అర్థం కాదు, ఇంటర్మీడియట్ పిల్లగాన్ని అడిగితే కూడా, ఇంటర్మీడియట్ చదివిన పిల్లగాన్ని అడిగితే కూడా రాజ్యసభ సభ్యుడు దేశానికి సంబంధించిన వాడు. ఏపీ లోక్సభ నిలవడలేదు నేను. రాజ్యసభలో ఎక్కడైనా నిలబడవచ్చు, ఎవరైనా నిలబడవచ్చు. గతం లోపల వెంకయ్య నాయుడు, ఇప్పుడు కర్ణాటక, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఢిల్లీ ఆయనకి ఇవ్వలేదా? అభిషేక్ సంఘ్వికి 2 సార్లు ఇచ్చారు. మరి ఇంకా ముఖ్యమంత్రి గారికి రాజ్యాంగం చదవలేదా? నాకు అర్థం కాదు. డిగ్రీ చదవలేదా? పొలిటికల్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ చదవలేదా? ఎందుకు అట్లా అన్నాడో ఆయన మీద గౌరవంతో నేను వదిలిపెట్టా. సబ్జెక్టు డివియేట్ కావద్దని. సబ్జెక్ట్ డివియేట్ అవుతుంది. ఆయన అన్నాడని నేను తిట్టుకుంటూ కూర్చుంటే ఈ సబ్జెక్ట్ వీక్ అయిపోతుంది. అందుకే నాకు కావాల్సింది ఫీజుల రియంబర్స్మెంట్ కొనసాగించాలి. బీసీ పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకోవాలి. అందుకోసం నేను ఆ సబ్జెక్టును డివియేట్ చేయదలుచుకోలేదు. అందుకే గౌరవంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఫీజుల స్కీమ్ను కొనసాగించు, బకాయిలు ఇవ్వకపోతే ఇచ్చే వరకు వదిలిపెట్టడం. అది ఎంతవరకు అవుతుందో యుద్ధం అంతవరకు యుద్ధం చేస్తామని హెచ్చరిస్తున్నా. రెండవది ఏపీ విషయం. ఏపీలో బకాయిలు ఉన్నాయంటే ఏపీలో ఉన్న స్కీములు మన దగ్గర ఎక్కడున్నాయి? ఏపీలో 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు. అమ్మఒడి పథకం, తల్లి ఇప్పుడు మార్చి తల్లి దేవుని ఏదో పెట్టారు, తల్లికి వందనం. దాని కింద ఒక్కొక్క విద్యార్థి 1వ తరగతి విద్యార్థికి 15,000 తల్లిళ్ళ ఖాతాలు వేస్తున్నారు. మనకున్నది ఆ స్కీమ్ అని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రకటిస్తున్నాను. 2వ పాయింట్, అక్కడ చదివే ప్రతి విద్యార్థికి ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ, పీజీ ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు ఇచ్చేస్తారు. టోటల్ ఫీజు మన దగ్గర ఎంత ఇస్తుండ్రు? టోటల్ ఫీజులు ఇస్తలేరు. మన దగ్గర ఇంజనీరింగ్ విద్యార్థికి 35,000, ఎంబీఏ ఎంసీఏ విద్యార్థికి, ఫార్మసీ విద్యార్థికి 27,000. ఫీజు 1,00,000 ఉంటే వీళ్ళు 27,000, ఫీజు 1,00,000 ఉంటే 35,000 ఇస్తారు. మీకు వాళ్ళకి పోలిక ఎక్కడ అనేది ఒకటి. అక్కడ సంవత్సరానికి తల్లికి వందనం పథకానికి 12,500 కోట్లు అవుతున్నాయి. ఫీజుల రియంబర్స్మెంట్ పథకానికి 5,000 కోట్లు అవుతున్నాయి. మన దగ్గర ఫీజుల రియంబర్స్మెంట్ పథకానికి కేవలం 2,500 కోట్లు మాత్రమే.
2,500 కోట్లు ముఖ్యమంత్రికి లెక్కన లక్షల కోట్ల అప్పులు తెచ్చుకుంటా 2,500 కోట్లు ఇస్తే ఈ పిల్లలందరూ చదువుకుంటారు కదా, ఆ డిగ్రీ చదువుతున్నారు. వీళ్ళనందరినీ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, క్రిమినల్ వేస్ట్ అంటున్నారు. అదే మన అనొచ్చా? క్రిమినల్ వేస్ట్ ఎక్కడ ఉన్నారు? రాజకీయాల్లో ఉన్నారు. చదువుకున్నట్టు దానిలో క్రిమినల్ వేస్ట్ లేరు. ఇంకొకటి కూడా ముఖ్యమంత్రి ఇంకో పాయింట్ అని మీరు అడుగుతున్నారు. నేను ముఖ్యమంత్రి మీద మాట్లాడి ఆయనను బీసీలకు వ్యతిరేకం చేయదలుచుకోలేదు. అయితే ఆయన ఇంకో మాట ఏమంటాడు, అప్లికేషన్ రాయనికే రాదు, నింపనీకే రాదా అంటాడు. నింపనీకే రాదా అంటున్నాడు. ఇప్పుడు అప్లికేషన్ కాదు, సంతకం పెట్టిన వాళ్ళు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, కానీ ఇంజనీరింగ్ చదివేటానికి అప్లికేషన్ రాదా, నింపనీకే. ఎంట్రన్స్ రాస్తున్నారు, ఎంట్రన్స్ పాస్ అవుతున్నారు, ఎంట్రన్స్లో ఎగ్జామ్లో ముందుకుపోతున్నారు. అన్ని పాస్ అయ్యేటోళ్ళకు ఇక్కడ అందరు ఉంటారు, ఎవరో ఒకరిద్దరు ఉంటారు, ఉండొచ్చు. అది ఎక్కడైనా ఉంటుంది, అది ఏడైనా జరుగుతుంది. ఐఏఎస్ చేసి జాబ్లు ఉన్న వాళ్ళకు కూడా సబ్జెక్ట్ ఉంటుంది. అలా ఐఏఎస్ పాస్ కాలేదని అంటావా? సమయం సందర్భం ఉంటుంది. నేను చదివిన అన్ని డిగ్రీలు నాకు యూనివర్సిటీ ఫస్ట్, గోల్డ్ మెడల్, టాపర్. నన్ను మొన్నటిదాకా రాజకీయాల్లో తొక్కి పెట్టారు. అయినా ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014లో పిలిచి నిన్ను సీఎం అభ్యర్థిగా ఇచ్చారు గౌరవంతో. ఇక 2019లో నేను ఉద్యమాలు చేసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు గౌరవంగా పిలిపించి నా సేవలు గుర్తించి రాజ్యసభ నేను అడగలేదు, ఆయన ఇచ్చాడు గౌరవంగా పిలిచి. ఇక నేను రాజీనామా చేసిన. బీసీ ఉద్యమే నాకు నచ్చుతుంది. ఈ చట్టసభలో రిజర్వేషన్ల మీద గట్టి ఉద్యమం చేయాలని చెప్పి డిసైడ్ చేసి రిజైన్ చేసి లక్షల మందితోటి మీటింగ్లు పెట్టి తెలంగాణ ఉద్యమం ఎట్లా కుతలాడిందో అట్లా చేద్దామని చూస్తా. కానీ అంతటనే ప్రధానమంత్రి గారు గౌరవించి మళ్ళీ పిలిచి ఎంపీ ఇచ్చారు. ఇట్లా ఇప్పుడు ఈ స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ 10,500 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయి. అయితే ఇంటర్నల్గా ఒక చర్చ జరుగుతుందంట కృష్ణ గారు, ఈ ప్రభుత్వానికి భారంగా మారిందంట ఈ డబ్బులంతా, బకాయిలు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వానికి బాగాలేదు, భారంగా మారిందంట. ఫీజుల రియంబర్స్మెంట్ భారంగా మారలేదు. రాజకీయ నాయకులు సమాజానికి భారంగా మారింది. ఈ ప్రభుత్వం సమాజానికి భారంగా మారింది. ఫీజుల రియంబర్స్మెంట్ ఎప్పటికప్పుడు ఇస్తే ఇన్ని బకాయిలు ఎందుకు వస్తుండే, ఇంత భారం ఎందుకవుతుంది? ఇది ఒక భారమా? 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ధనిక రాష్ట్రంలో మనకు చాలా ఇన్కమ్ ఉంది. ఐటీ కంపెనీలు ధనిక రాష్ట్రం మనది. జీడిపి గ్రాస్ ఇన్కమ్ పెరిగింది మనది, స్థూలాదాయం పెరిగింది, అన్ని రకాలుగా రాష్ట్రము డెవలప్మెంట్ ఉంది. ఇంత గొప్ప రాష్ట్రంని అప్పుల పాలు చేసి పిల్లల ఫీజు స్కాలర్షిప్ ఇవ్వడం భారమా? దేశంలో ఎవరు అనలేరు. ఇది ఒక రోజుతో వచ్చిన పథకం కాదు. 10 ఏళ్ళు కొట్లాడిన నేను. 94 నుంచి కొట్లాడితే రాజశేఖర రెడ్డి పీరియడ్ లోపల నేను అమరుని ధర్నాలు చేసి కొన్ని వందల సార్లు అప్పులు చేసి ధర్నాలు చేసిన, వడ్డీలకు తెచ్చి ఉద్యమాలు చేసిన. కానీ వదలలేదు, రాజు పడలేదు. చివరకు రాజశేఖర రెడ్డి గుర్తెరిగి గౌరవించి మంత్రివర్గ ఉపసంఘం వేసి చర్చలు జరిపి ఈ పథకాన్ని పెట్టారు. అందుకే ఆయనకు చరిత్రల పేరు ఉంది. ఏం చెప్తారంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పుడు నిరుద్యోగులు కావచ్చు, వేరే సంఘాలు కావచ్చు, బీసీ నాయకులు కావచ్చు, ఇలా వరుసగా పోరాటాలు చేస్తా ఉన్నారు. ప్రధానంగా నిరుద్యోగులను కూడా మోసం చేస్తా ఉంది. మరి ఏం చెప్తారు, ఈ ప్రభుత్వం ఉద్యోగాలు వేయడానికంటే రాష్ట్రం బడ్జెట్ లేదు, అప్పుల్లో ఉందని చెప్పేసి ఇట్లా రకరకాల మాట్లాడతారు. ఏం చెప్తారు? నిరుద్యోగుల పక్షాన్ని కూడా మీరు అనేక సందర్భాల్లో కొట్లాడారు, ప్రతి క్షణం కొట్లాడుతుంటారు. వాళ్ళకి తప్పని ఏం చెప్తారు ప్రభుత్వం? అంటే ముఖ్యమంత్రి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు. భర్తీ చేయడానికి ఏం చర్యలు తీసుకుంటలేడు. ఏదో 1000, 2000, 3000, 500 ఉద్యోగాలు భర్తీ చేస్తే సరిపోదు. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వేకెన్సీలు ఉన్నాయి. ఇవి శాంక్షన్ పోస్టులు. పోలీస్ డిపార్ట్మెంట్లో 18,000 వేకెన్సీలు ఉన్నాయని డిపార్ట్మెంటే చెప్పింది. ఇప్పుడు వీళ్ళు ఎన్ని వేసిండ్రు? 7,000 వేసారు. టీచర్ పోస్టులు 30,000 ఉన్నాయి. పంచాయతీరాజ్ అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో 14,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. గురుకుల పాఠశాలల్లో 10,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. ఇంకా ఇతర పాఠశాలలు 7 స్కూళ్ళు అయితే భ్రష్టు పట్టించారు, భర్తీ చేయడం లేదు. అందులో 6,000 ఖాళీలు ఉన్నాయి. కస్తూర్బా స్కూల్, మోడల్ స్కూల్ అన్నీ కలిసి లెక్కేస్తే 34,000 ఉంటాయి. వీటిని ఖాళీలు లేకపోతే గెస్ట్ టీచర్లు,
విద్యావాణిజ్యాలు ఎందుకు పెడతారు? కాబట్టి టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇక వివిధ ప్రభుత్వ శాఖల్లో అన్నిట్లో కలిపి కూడా లక్షల ఖాళీలు ఉన్నాయి, వేలు లక్షల. మున్సిపాలిటీలో చాలా ఖాళీలు ఉన్నాయి, పంచాయతీరాజ్లో చాలా ఖాళీలు లేకపోతే మీరు అవుట్సోర్సింగ్లో ఎంతమంది జీతాలు ఇస్తున్నారు లెక్కలకి. అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారు దాదాపు 4,94,000 మంది నెల జీతాలు తీసుకుంటారు. నీకు ఖాళీలు లేకపోతే అవుట్సోర్సింగ్ ఎందుకు పెట్టినావు? ఖాళీలు లేకపోతే గెస్ట్ టీచర్లు, గెస్ట్ లెక్చరర్లు, అవర్లీ బేస్డ్ లెక్చరర్లు ఎందుకున్నారు? కాబట్టి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఈ అన్ని వ్యవస్థలను ఆఖరుకు మీరు భ్రష్టు పట్టించారని చెప్తున్నారు. విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా, తమాషకు పెట్టుకోలేదు. విద్య విలువ తెలుసు కాబట్టి నా దగ్గర పెట్టుకున్నా. 100% ప్రభుత్వ విద్యను మంచి బలోపేతం చేస్తా అని చెప్తా ఉన్నాను. మంచిది, నేను దాన్ని అప్రిషియేట్ చేస్తా. కానీ ప్రాక్టికల్గా చూపించు. ఫీజులు ఇవ్వకుండా, స్కాలర్షిప్లు ఇవ్వకుండా, టీచర్లను అపాయింట్ చేయకుండా చేయడం విద్యాశాఖను బలోపేతం చేయడం అని నేను అడుగుతున్నాను. హాస్టల్ బిల్డింగ్లు కట్టకుండా, గురుకులాలను ఇంటిగ్రేటర్లో కలిపి ఆ సిస్టాన్ని రద్దు చేయాలని చూడడం, ఇవి బలోపేతం చేయడమా? వీటికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ని మంచిది పెట్టు, వద్దంటలేము, కొత్తగా పెట్టు. ఎస్సీ గురుకులాలు, బీసీ గురుకులాలు, మైనారిటీ గురుకులాలు, ట్రైబల్ గురుకులాలు అన్నీ కలిపి ఇంటిగ్రేటెడ్ పెడితే నీ పెట్టింది ఏముంటుంది కదా? వీటిని దీనంటే కుట్ర ఉంది. ఈ కులాల పేరు మీద అంటేనున్నాడు ఓపెన్గా, కులాల పేరు మీద స్కూళ్ళు హాస్టళ్ళు ఉండొద్దు అంటే ఆ బీసీ హాస్టళ్ళు రద్దు చేస్తా ఇండికేషన్ ఇస్తున్నాడు. కానీ నేను చెప్తున్నా అటువంటి పని చేయవకు. ఇది నిప్పుతో చెలగాటం. ప్రజా సమస్యల మీద గతం లోపల కూడా అనేక మంది ట్రై చేశారు. ప్రతి ముఖ్యమంత్రి, నేను పేర్లు చెప్తానని కానీ ట్రై చేశారు. వాళ్ళకు పోయి మంచిగా చర్చలు జరిపి దీన్ని నిప్పుతో చెలగాటం, దీన్ని ముట్టుకోవద్దని ముఖ్యమంత్రికి చెప్పాను నేను. వెంబడే వాళ్ళు డ్రాప్ అయ్యారు. రెండవది, చరిత్రలో నిలబడే పనులు చేయి. గురుకులాలు కొట్లాడి తెచ్చారు. ఈ సిస్టమ్ దేశంలో ఎక్కడ లేదు. ఎవరు? విజయభాస్కర్ రెడ్డి గారు పెట్టారు అవి. ఆ సిస్టమ్ దేశంలో గురుకుల సిస్టమ్ ఏడలేదు, ఒక్క జాగలనే ఉంది. కాబట్టి ప్రభుత్వం తన వైఖరి, ముఖ్యమంత్రి గారికి నేను విమర్శించాను కానీ మంచి మనసు రావాలి, ఈ కులాలకు మంచి చేయాలనే సద్బుద్ధి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.